హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు VREdits ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మీరు స్టార్టింగ్లో అయితే వీడియోస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. సో అలాంటి వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేనైతే ఈ వీడియోలో iOS యూస్ చేశాను, అలానే ఆండ్రాయిడ్ యూస్ చేశాను. iOS వాళ్ళు మాత్రం సో ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఆండ్రాయిడ్ వాళ్ళు మాత్రం ఈ 2 అప్లికేషన్స్ చెప్పాను. సో ఆ 2 అప్లికేషన్లో ఏ అప్లికేషన్ మీకు నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. iOSది మాత్రం నేను కాలేజీలో రికార్డ్ చేసిన, సో కొద్దిగా వీడియోకి నా వాయిస్కి సింక్ అనేది అవ్వదు. సో ఇంకా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఫస్ట్ మీరు మీ iOS ఫోన్లో యాప్ స్టోర్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు అవతారిఫై అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసి డౌన్లోడ్ అది ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మీరు అవతారిఫై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చాలా సాంగ్స్ అనేది వస్తాయి. సో మీరు ఇప్పుడు ముంబై ఏం సాంగ్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఇంకా ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎంతలో కావాలంటే అంతలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు షార్ట్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే. ఇంకా మీకు ఇది చాలా కొద్దిగా టైం తీసుకుంటుంది ప్రాసెస్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది ప్రాసెస్ అనేది అవుతుంది. సో ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద చూస్తే ఇక్కడ సేవ్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. సో ఇదైతే సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి, సో అవి కూడా చూపిస్తాను. సో ఆండ్రాయిడ్లో అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఓంబో AI అని సెర్చ్ చేయండి. సో ఓంబో AI కానీ ఓంబో మేక్ యువర్ సెల్ఫీ సింగ్ అని సెర్చ్ చేయండి, లేకపోతే ఓంబో అని సెర్చ్ చేయండి. మీరు దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెట్స్ గో అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ ఫోటో అన్న సెలెక్ట్ చేసుకోండి, అంటే కెమెరా ఆన్ చేసేసి. సో లేదంటే మీరు ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు మీ ఫోన్లో ఉన్న గ్యాలరీలో నుంచి ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు స్టార్టింగ్లో వెంకటేష్ది చూస్తారు కదా, సో ఇప్పుడైతే నేను ఒక ఎవరిదో ఒకరిది సెలెక్ట్ చేసుకుంటున్నా, నటేష్ది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి క్రాప్ అయితే చేసుకోవాలి, మనము మార్క్ అయితే ఇవ్వండి. సో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్లో ఒక W అనేది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో మీకు చాలా సాంగ్స్ అయితే వస్తాయి. సో నేనైతే ఇక్కడ బార్బీ గర్ల్ ఒక సాంగ్ ఉంది కదా, సో ఇదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో మనకి ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. సో అది 5 సెకండ్స్ ఉండొచ్చు, 10 సెకండ్స్ ఉండొచ్చు. సో మీరైతే అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ ప్రాసెసింగ్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ 4 మినిట్స్ ఎంతో కొంత, అంటే వాళ్ళు ట్రాన్స్మిటింగ్ అన్నీ చేయడానికి. సో ఇది అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. A few moments later. సో చూడండి మనకి ఎలా ఉంటుందో. సో మనకి ఇందులో పర్ఫెక్ట్గా మీకు రావాలంటే ఫేస్ దగ్గర మాత్రం పెట్టుకొని చేస్తే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ మీకు ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మనకి గ్యాలరీలోకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. అండ్ ఇంకొక అప్లికేషన్ వచ్చేసి BIUGO. సో ఇది నేను మోడైపిక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. సో ఇక్కడ మీకు చాలా వీడియోస్ అనేది వస్తాయి. మీరు ఇక్కడ టాప్లో చూస్తే హాట్, హోలీ, లవ్, డ్యాన్స్, VIP ఉంది కదా, VIPని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా వస్తాయి, ఇక్కడ ఫేస్ మూమెంట్స్ ఇవన్నీ. సో మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయ్యే సాంగ్ ఏంటంటే ఫన్నీ మాయాహి డీప్ ఫేక్ది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మేక్ పైన క్లిక్ చేసి మీరు ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనకి ఇలా సింథసైజింగ్ చేసుకుంటుంది. సో ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, ఇంతకుముందు అలా కాదు. సో ఇది కొద్దిగా ఫాస్ట్గా అయితే ఎడిట్ అనేది అయిపోతుంది. సో ఇందులో ఏంటంటే కొద్దిగా క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, అలానే వాటర్ మార్క్ కూడా ఉండదు. సో అందుకే సో చూడండి మనకి ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మనకి గ్యాలరీలోకి అనేది సేవ్ అవుతుంది. సో మళ్ళీ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి రిమూవ్ అండ్ యాడ్ వాటర్ మార్క్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు పర్మిషన్స్ అన్నీ అడుగుతుంది, పర్మిషన్స్ అన్నీ ఇవ్వండి. మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇలా ఒక 5 సెకండ్స్ కానీ. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటూ మార్క్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ వీడియో పైన క్లిక్ చేసి రిమూవ్ వాటర్ మార్క్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో అంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఆ వీడియోని. సో మీకు ఎక్కడైతే ఆ లోగో ఉందో సో అక్కడ మాత్రమే ఈ క్రాపింగ్ టూల్ ఉంటుంది కదా, సో ఇదైతే పేస్ట్ చేయండి. సో సో ఇదైతే అక్కడ అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఉంది కదా, సో
సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇది మీకు ప్రాసెసింగ్ అనేది మీ ఫోన్లోకి ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది. మీరు చూసుకోవాలంటే వ్యూ పైన క్లిక్ చేసి వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సో చూడండి మనకి వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోయింది. సో మీకు క్వాలిటీ అనేది తక్కువగా వస్తుంది. సో ఇది మనం ప్రీమియం తీసుకుంటే ఓంబోది మీకు పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుంది. ఇంకా నేనేం ప్రీమియం తీసుకోలేదు, జస్ట్ చెప్పడానికి అయితే చెప్పాను. మీ దగ్గర కానీ iOS ఉంటే మీరు ఫస్ట్లో చూస్తారు కదా iOSది, సో అవి అయితే మీకు ఈజీగా అయితే ఒక మంచి క్వాలిటీలో అయితే వస్తాయి. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ ప్లీజ్ టేక్ కేర్.